కడారి సునీల్ గారు మనతోటి ఉన్నారు కదా. కడారి సునీల్ గారు, నా మాట వినబడుతుందా అండి? కడారి సునీల్ గారు, ఇప్పుడు కడారి సునీల్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. నా మాట వినబడుతుంది కదా సార్ మీకు? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అక్కడ ఒక రెడ్ బటన్ ఉంటుంది కింద, ఆ బటన్ను అన్మ్యూట్, కింద బటన్ ఉన్నది చూడండి సార్, మీ కింద స్పీకర్ బటన్, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి సార్ ఒకసారి సునీల్ గారు. లేదు సార్, ఇంకా మీ వాయిస్ రావట్లేదు నాకు. మీరు ఒకసారి మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ అక్కడ మీద ఒకసారి స్క్రోల్ చేస్తే వచ్చిందా సార్? ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సునీల్ గారు, ఈరోజు పరిస్థితులను బట్టి భద్రత లేదు. ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికులు ఉన్నారో వారికి ఉద్యోగ భద్రత అనేది లేదు. ఈఎఫ్ లేదు, వాళ్లకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. అలాగే ఎప్పుడైతే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా వారు ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వారిని ఏదైనా ఉద్యోగాలు ఇస్తారంటే దాని మీద బాధ్యత లేదు. గతంలో ఏదైతే రావాల్సిన బకాయిలు అట్లనే ఉండడంతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఒత్తిడి కూడా పెరిగింది. సర్పంచులు ఏదైతే చేసిపోయారో ఆ ఒత్తిడి కూడా ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకులు కాకుండా చిన్న చిట్కా వాళ్ళు కూడా మీ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలేమో చెప్తున్నాయి మేము గ్రీన్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే వాస్తవానికి ఎప్పుడైతే మనం చూస్తున్నామో పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు. లేని వారికి అవుట్ సోర్సింగ్ ద్వారానో లేకపోతే మల్టీపర్పస్ విధానాన్ని అమలు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో పని ఒత్తిడి పెంచుకుంటూ పోతున్నారు. ఈ విషయంపై స్పష్టంగా మీరు ఎలా భావిస్తున్నారు, ఎలా విశ్లేషిస్తారు సార్ దీన్ని? సార్, ముందుగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎస్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ గ్రామ పంచాయతీ అంటేనే ఒక రకంగా బానిస బతుకులు. రజాకారులు ఒకప్పుడు తాలేరులుగా ఏ విధంగా అయితే చేసుకున్నారో సేమ్ టైం గత ప్రభుత్వాలు కావచ్చు, మార్పు అని కొత్తగా మార్పు వచ్చినటువంటి ప్రస్తుత పాలకులు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ వలకపోతున్నారు అనేది నిజం. ఎందుకనంటే ఎమ్మెల్యేలకు జీతాలు పెరుగుతాయి, మంత్రులకు జీతాలు పెరుగుతాయి, వాళ్ళ క్యాబినెట్ మారగానే వాళ్ళకు రకరకాల కార్లు, వెహికల్స్ కు పైసలు వస్తాయి, వాళ్ళకు వేతనాలకు టీఏలు, డిఏలు, వాళ్ళ వాస్తుల పేరుతోటి వాళ్ళ రూములు, సెక్రటేరియట్స్ ఇవన్నీ కూడా హంగు ఆర్భటాలు చేసుకోవడానికి వీలవుతుంది. కానీ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే అసలు నెలకు ఎందుకు రావు సార్? ప్రతి నెల 10 తారీఖు వేతనాలు వాళ్ళ అకౌంట్ లో పడాలి, ట్రెజరీ ద్వారా పడాలని గతంలో అనేక పోరాటాలు జరిగినాయి. మల్టీపర్పస్ విధానం కూడా రద్దు చేయాలి, అసలు జీతాలు పెరగాలి, కార్మికులను పర్మనెంట్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలని ఒక పక్క పోరాటాలు జరిగితే, గత ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ అని పెట్టి వాళ్ళని ఎత్తిన టోప్ పెట్టి, పెన్ను పెట్టి, సుత్తె పెట్టి, పార పెట్టి, తట్ట పెట్టి, అన్ని పెట్టి వారిని ఎత్తిన మొత్తం మోయలేనటువంటి భారం పెట్టి మూలిగేనక్కపై తాటి పండు పడ్డట్టుగా గ్రామ పంచాయతీ కార్మికుని సఫాయి అంటే సఫాయిగానే తొక్కి పడేసినటువంటి చరిత్ర ఇలా మన పాలకులు అనుసరిస్తా ఉన్నారు. ఈ విధానాలు మంచి కావాలని ట్రేడ్ యూనియన్ ఏఐటీస్ గా మేము గతంలో అనేక సార్లు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా పాలోడు ప్రతి నెల పాలు పోయాలన్నా, కిరణముడు సరుకులు ఇవ్వాలన్నా పంచాయతీ కార్మికులను ఈనంగా చూసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బానిస బతుకులు ఉన్నాయి. అసలు రికార్డితే డొక్కాడినటువంటి పంచాయతీ కార్మికులు కరోనా టైంలో ముట్టుతేనే అంటుకుంటది ఈ వ్యాధి అని అంటే శానిటైజర్లు, మొత్తం వాళ్ళ వాడినటువంటి బట్టలు, వాళ్ళ ఉడిచినటువంటి చెదారాన్ని వీళ్ళు మాస్కులు లేకుండా అక్కడక్కడ కూడా ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని పనిచేసినటువంటి చరిత్ర పంచాయతీ కార్మికులది కాదా? పరిపాలన ఇలా గ్రామాలలో కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ పల్లె ఆరోగ్యంగా ఉంటది, చక్కగా నిద్రపోతుంది. ప్రశాంతంగా నిద్రపోవాలి ఆ పల్లె అంటే పంచాయతీ కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా పంచాయతీ కార్మికులు ఉండాలంటే వాళ్ళకు కనీస వేతనాలు ఇలా అమలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉండాలి. పశ్చిమ బెంగాల్ ఉంది, త్రిపుర ఉన్నది, కొన్ని రాష్ట్రాలలో పంచాయతీ కార్మికులకు ఫస్ట్ తారీఖే జీతాలు పడేటువంటి పరిస్థితి వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ మన తెలంగాణలో ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? పైసలు లేవు అనేది సమస్య కాదు, ఇక్కడ వివక్ష నడుస్తా ఉంది. పంచాయతీ కార్మికులలో 100% వివక్ష నడుస్తా ఉంది.
ఇందులో పనిచేసేటోళ్ళు వెనుకబడ్డ, దళిత, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాబట్టి వీళ్ళు ఈ పనులు కాపాడుకోవడానికి ఎన్ని నెలలైనా జీతాలు రాకుండా పనిచేస్తారు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలకు ఒక ఫిక్స్ అయిపోయింది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా చేశారు. ప్రస్తుతం మేము చేస్తాం, పంచాయతీ కార్మికులకు జీవోలు తెస్తాం, అవి తెస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు కూడా అదే వాళ్ళు చెప్పులు ఇడిచిపోయారు. వీళ్ళు ఆ చెప్పులలో కాలేస్తూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళ అడుగులలో మార్పు ఏం జరగలే. మార్పు జరిగిందల్లా జస్ట్ కలర్ మారింది, జెండాలు మారినాయి, మాటలు మారినాయి తప్ప సేమ్ పరిపాలన, సేమ్ పద్ధతి, సేమ్ దోపిడీ, సేమ్ అణచివేత, సేమ్ అరాచకం ఇదే పరిస్థితి నడుస్తా ఉంది. మూలిగ నెక్కపై తాటిపడినట్టుగా మోయలేని భారం పడి అలా కాలపాలన దీక పరిస్థితి సార్. ఒకే ఒక్క నిమిషం కడారి సునీల్ గారు, ఒకే ఒక్క నిమిషం. ప్రస్తుతం ఏదైతే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి ధనసరి అనసూయ గారు ఏమన్నారంటే ఖచ్చితంగా మేము గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించాము అని పత్రికా ప్రకటన ఇచ్చారు. దానికి తోడుగా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారు. ఈ రోజు వాస్తవానికి పరిస్థితి చూస్తే దాని విరుద్ధంగా ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా అంటారండి? 100% అబద్ధ ప్రచారము. పేపర్ మీడియా, పేపర్ ఫుల్ వాళ్ళు. మీడియా వస్తే వచ్చి రాని ప్రభుత్వం ఎట్లుంది సార్? ఒక సూటిగా చెప్పాలంటే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టే అంటాడు. పైన ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్పారంటే కింద కథ ఇక అంతా అయిపోయినట్టే, బాగైనట్టే, క్లీన్, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకుంటారు. ఎక్కడ ఉన్నది దున్నపోతు తింటే దూడని కట్టే అనేటువంటి పద్ధతిలో ఆయన పేపర్ ఎక్కడ ఒక్క జిల్లాలో, ఒక్క మండలం, ఒక్క పంచాయతీలో వాళ్ళు చెప్పినటువంటి గ్రీన్ దాని పద్ధతి వల్ల ట్రెజరీలో వేతనాలు వస్తున్నాయని చెప్పానండి. చూద్దాం. బహిరంగంగా అక్కడ ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సవాల్ మొత్తం అన్ని ట్రేడ్లలో వస్తాం. సఫాయి కార్మికులు, పంచాయతీ కార్మికులు అందరూ వస్తాం. ఏ ఒక్క పంచాయతీలో అమలు చేస్తున్నారో చెప్పానండి. 12,000 చిల్లర పంచాయతీలు ఉన్నాయి కదా రాష్ట్రంలో, 33 జిల్లాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఒక్క పంచాయతీ కార్మికులు ఇలా చక్కగా నిద్రపోతున్నాడు చూడండి, అడగండి. అసలు మొత్తం ఆ ప్రకటనలకు, పంచాయతీ కార్మికుల బతుకులకు, వాళ్ళ జీవన విధానానికి విరుద్ధం. ఇది అణిచివేతే. ఒక రకంగా యూజ్ అండ్ త్రో. కరివేపాకు పప్పుచారులో వేసి బ్రహ్మాండంగా పప్పుచారు అంటాం, కరివేపాకు తీసి పక్కకు పడేసి పద్ధతి. ఛాయ్ తాగుతాం, ఛాయ్ పక్క పడిస్తాం. సేమ్ సఫాయి కార్మికులు, పంచాయతీ కార్మికులు ఇలా 100% దళిత బిడ్డలు ఉన్నారు, ఇలా బహుజనులు ఉన్నారు, అట్టడు పేద బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకు తొక్కే పరిస్థితి. ఏమన్నా జీవో ఇచ్చిందా? అదే సునీల్ గారు, పంచాయతీ కార్మికునికి ఈ జీవో మా సెక్రటేరియట్ లో మా మంత్రివర్గంలో తీర్మానం చేసినాం, మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఏ ఒక్క జీవో జారీ చేసిందా? అసలు అడగండి. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా మొన్న పదవి ప్రమాణం చేశారు కదా, ఒక్క కనీసం జీవో ఫైల్ కదిలింది అడగండి. సెల్ఫ్ల అలమారులలో దాచుకోవడానికి కాగితాలలో అక్షరాలు ఉంటాయి తప్ప అమలుకు నోచుకోలేనట్టు ఒక దుర్మార్గం పరిస్థితి పంచాయతీ కార్మికులు నెలకొంది. ఇటువంటి విధానం పోవాలంటే పోరాటం చేయాలి. పోరాటంలో అనేక ఆంక్షలు, బ్రిటిష్ పరిపాలన ఆంక్షలు, గట్టిగా మాట్లాడితే, ప్రశ్నిస్తే మొత్తం ఇక బెదిరింపులు, అదిరింపులు, కేసులు, నాసాలు, పీసాలు. ఏం సార్ ఇదంతా? కడారి సునీల్ గారు, ఒక్క నిమిషం అండి. ఈ రోజు మీకు 12,000కు సంబంధించి 12,769 మంది కార్మికులు ఇలా గ్రామ పంచాయతీలు ఉండగా 60,000 కార్మికులు అండి. ఇట్స్ నాట్ ఏ జోక్. 30,000 మంది జేఓపీలు. అంటే ఇంతమంది ఒక్కసారిగా ఉప్పెనలాగా గనక మీరు వచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ఈ విషయం ఒక్కసారిగా సరైన పద్ధతిలో పరిష్కారం అవుతుంది అని మీ యూనియన్లు అందరూ ఐక్యంగా ఏదన్నా జాక్ ఏర్పాటు చేసి ఉద్యమం చేసే బాటలో ఉన్నారా, ఆలోచనలలో ఉన్నారా? సార్ గతంలో ఆ జాక్ ఏర్పాటు చేసి గతంలో అనేక పోరాటాలు జరిగినాయి. అనేక పోరాటాల ఫలితంగానే అనేక పోరాటాలు, ఐక్యత, అన్ని కార్మిక సంఘాల ఐక్యత, లెఫ్ట్ వామపక్ష భావజాలమే కాదు, పోరాడే పంచాయతీ కార్మికుల కోసం పోరాడే ప్రతి కార్మిక సంఘాన్ని, ప్రతి అసోసియేట్ ని కూడా జాక్ లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు ఉన్నటువంటి పాలడు భాస్కర్ గారు కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా రోల్ చేసేటువంటి వాళ్ళు. సిఐటి, ఏఐటిసి, అదేవిధంగా ఐఎఫ్టీలు, టియుసిఐలు, చాలా అనేక సంఘాలు, కొన్ని ట్రేడ్ యూనియన్లు కాకుండా అక్కడక్కడ పంచాయతీ కార్మికులే వాళ్ళ అసోసియేషన్ గా పెట్టుకొని కూడా జాక్ట్ ఏదైతే పోరాటాలు చేస్తుందో దాని కింద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రజాబేరి అనేటువంటి హైదరాబాద్ లో కూడా అనేక చాలా పెద్ద బహిరంగ సభలు కూడా పెట్టి జాతీయ నాయకులు కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వంలో. అంటే ఈ ప్రభుత్వంలో అంటున్నాను, గత ప్రభుత్వంలో చేశాం. ఈ ప్రభుత్వంలో కూడా జేఏసీకి అడుగులు వేస్తున్నాం. పంచాయతీ కార్మికుల తాకిడేంది, పంచాయతీ కార్మికుల అసలు రుచి ఎట్లా ఉంటది, పంచాయతీ కార్మికులు గనక ఈ 60,000 మంది చిల్లర తెలంగాణలో 33 జిల్లాలో సమ్మె చేసి
హైదరాబాద్ కార్యక్రమానికి హైదరాబాద్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి రుచి చూపెట్టడానికి ఈ మార్పు పేరుతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి దగ్గరలోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది సార్. సరే సరే, ఒకసారి మనం చాగంటి వెంకట గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గారు, ప్రస్తుతం మనం ఎంతో ఆవేదనగా మనం కడారి సునీల్ గారు చెప్పిన విషయాలను మనం విన్నాము, విశ్లేషించాము. ప్రస్తుతాన్ని మనం